ఓకే. సో ఆ అది మన లైఫ్లో ప్రామిస్. దెర్ ఆర్ కట్టుకున్నాం అనుకో, కట్టడానికి వీలు లేదని వస్తారు. ఫైన్ ఎంత అని అడిగాం అనుకుందాం, 50,000తో పోతుంది. ఓకే, అయిపోతుంది. సో మీకు కొత్త కొత్త తెలివితేటలు నేను ఏం లేదు, మీరు నాకన్నా తెలివి కలవాళ్ళు. ఓకే, మీరు అన్ని ఎంక్రోచ్ చేసి ఉంటుంటారు. ఇప్పుడు మీరు ఆ గొంతులు అటు సైడ్ గొంతులో వెళ్ళండి, వెళ్తే ఈ వెనక రోడ్డు చిన్నది కదా, ఏంట్రా ఈ రోడ్డు అనుకోండి. ఒకరోజు నేను ఆ గేట్లోంచి అవతలకి వెళ్ళి చూస్తే వామ్మో ఇదేంటి లోపల ఒక 1-2 ఎకరాలు ఉంది వెనక అనుకున్నాను. దాకా వెళ్ళేలాగుంది. ఓకే, వెళ్ళి చూశాను. ఎటు చేద్దామన్నా అక్కడ ఒక ప్లేస్ దీని వెనక ఇంతకన్నా ఎక్కువ ఉంది, చాలా పెద్దది. ఓకే, సరే వెనక నడుచుకుంటా అటు వెళ్ళాను. వెళ్తే అదేనన్నా, అది కబడ్డీ పాలెం ఆక్యుపైడ్. ఓకే, అటు వెళ్తే ఇల్లు ఒకటి లోపలికి వచ్చి ఒకటి జస్ట్ అయ్యి మొత్తం ఆక్యుపైడ్ ఎవ్రీథింగ్. ఓకే, సో అతనిది కాదు, కానీ అతనిది అయిపోయింది. ఓకే, ఎందుకంటే అసలు వారసులకి ఎలిజిబిలిటీ లేదు. ఓకే, 18లో యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ఒక విధవరాలు ఉంది, యాక్చువల్గా ఆస్తి ఆమెదే, కానీ ఆమెకి ప్రతివాడు ఉన్నాడు, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఆ ప్రాపర్టీ. కాబట్టి ప్రార్థన అంటే ఏంటంటే, నీ ప్రాపర్టీ ఇంకొకటి ఎంజాయ్ చేస్తుంటాడు, దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు యెహోషువ సేమ్ థింగ్. వాగ్దాన పరంగా ఎరికో మాది, ఆయి మాది, అక్కడున్న హెబ్రోను మాది, మొత్తం మాదే, కానీ అక్కడ ఆల్రెడీ నివసిస్తున్నారు. ఈ రోజుకి కూడా అదే కదా ప్రాబ్లం ఇజ్రాయెల్ ఫేస్ చేస్తుంది. సో వాళ్ళు ఏమంటారంటే పత్రం ఇదిగో అంటారు. అసలు మ్యాటర్ ఏంటంటే వాగ్దానం ఇదిగో మనం అంటాం, మనదేం ఆత్మ, వాళ్ళదేం శరీరం. ఓకే, సో ఎరికో ముందు నుంచున్నప్పుడు ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి అక్కడ. మీరు ప్రేయర్ని చూడాల్సిన విధానం అది ఏంటంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు విజ్ఞాపన అంటే ఏంటి అర్థం? విజ్ఞాపన అంటే ఏంటి? విన్నవించుకుంటున్నాం మనం దేవుడికి. ఇప్పుడు ఒక వ్యక్తి పాపి ఉన్నాడు, రక్షింపబడలేదు, ప్రభువా వాడిని గుర్తు చేసుకో. ఎందుకంటే ఒకరి హృదయం మార్చడం మన చేతుల్లో లేదు కాబట్టి, తను మారాలని అనుకోడు కాబట్టి. ఒక వ్యక్తి హృదయం మార్పు, ఒకళ్ళు తాగుతున్నారు, ఒకళ్ళు ఎడిక్ట్ అయ్యి ఉన్నారు డ్రగ్స్కి అండ్ సో ఆన్. సో వాళ్ళ హృదయం తిప్పడం ఎవరి చేతుల్లో లేదు, దట్ ఈస్ ఇంటర్సెషన్. వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయడం. ఓకే, సప్లికేషన్ ఈజ్ ఆల్సో సిమిలర్. పోతే అంతకన్నా విజ్ఞాపన అంటే ప్రభువా కొంచెం గుర్తుపెట్టుకో అంటాం, కానీ సప్లికేషన్ అంటే ఏంటంటే ఒక చచ్చిపోయినంతగా రోధించడం అనమాట. ఓకే, రైట్. సో హ్యూజ్ లాస్ని చూసినట్టు ప్రేయర్ చేయటం. ఓకే, వాళ్ళు మనమైపోయి ప్రార్థన చేయటం. కానీ ఒక్కొక్క ప్రార్థనకి ఒక్కొక్క విధానం ఉంది. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకుందాం, బాబు మీ సమస్య లేదన్నాం అనుకుందాం, ఆ కాలంలో పేపర్ పడిందండి అంటే ఎట్లా ఉంటుంది? కాలంలో పేపర్కి జిమ్మి ఆమెకి చెప్పొచ్చు కదా. అంత పైన ఆయన ఉన్నప్పుడు నువ్వు ఏం అడుగుతున్నావు? ఓకే, అంత పైన ఆయన వచ్చి అడిగినప్పుడు మా పిల్లలకి నువ్వు ఇచ్చిన పథకం రాలేదని చెప్పాలి, కానీ తన లెవెల్లో ఉన్న థింగ్స్ మనం మాట్లాడాలి, కానీ మన లెవెల్లో ఉన్న థింగ్స్ మాట్లాడకూడదు. అర్థమవుతుంది కదా? సో ప్రేయర్ హ్యాజ్ ఎ లాంగ్వేజ్, ప్రేయర్ హ్యాజ్ అ ప్రోటోకాల్, ఒక పద్ధతి ఉంది. ఓకే, పర్టికులర్ థింగ్స్ని పర్టికులర్ వేస్లోనే డీల్ చేయగలం, రైట్? కొన్నిటిని కొన్ని విధాలుగానే మనం సాల్వ్ చేయగలం. కొన్ని విషయాలు ఏంటంటే పూర్తి పోరాటంతో కూడుకున్నవి. ఇప్పుడు యెహోషువ ముందున్న ఛాలెంజ్ అదే. ఓకే, ఆ వాగ్దాన దేశాన్ని తీసుకోవాలైతే వాస్తవంగా ఆ దేశం మాది, కానీ పత్రాలు మాత్రం మీకున్నాయి. నిజం ఏంటంటే మీది, సత్యం ఏంటంటే మాది. ఓకే, దిస్ ఈజ్ ద కంటెన్షన్. అయితే యెహోషువ ఎక్కడున్నాడంటే ఆ ఊరి గవిని దగ్గర ఉన్నాడు, యెరికోని స్వాధీనపరుచుకునే దగ్గర ఉన్నాడు. ఓకే, అప్పుడు ప్రార్థన ఏందనేది అన్నమాట ఈరోజు సబ్జెక్ట్. ఓకే, నీ శత్రువుల గవిని నువ్వు స్వాధీనపరుచుకొందు అన్నాడు. ఓకే, సో అది మన లైఫ్లో ప్రామిస్. దెర్ ఆర్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో కొన్ని మాత్రం తొలగో, కొన్ని పోవు. ఒక సర్టెన్ లెవెల్తో క్యాప్ అయ్యిద్ది, అక్కడతో సీల్ అయ్యిద్ది. ఆ సీలింగ్ని దాటి బ్రేక్అవుట్ కావాలి. ఆ బ్రేక్అవుట్ కావాలంటే సాధారణమైన ప్రార్థనలు, సాధారణ జ్ఞానము పని చేయదు. ఓకే, మన జీవితం, మనం వర్ధిల్లేది, మనం గెలిచేది ఎంత స్థాయిలో ఉంటుందంటే, మనం యేసుక్రీస్తుని ఎంత స్థాయిలో అర్థం చేసుకున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అర్థమవుతుందా? మనం యేసు ప్రభువుని లోతుగా అసలు ఆయన ఎలా ఉన్నాడనేది అర్థం చేసుకోకపోతే ఆయన్ని వాడే ప్రసక్తే లేదు. ఆయన్ని ఎలా వాడాలో మనకు అర్థమయ్యే ఛాన్సే లేదు. ఓకే, ఎంతోమంది ఉంటారు ఇప్పుడు విలేజెస్లో కానీ, కోర్స్ ఇక్కడ కూడా ఉండుండొచ్చేమో, ఈ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు ఉంటుంది. ప్రార్థనా స్త్రీలు విన్నారు మీరు? బైబిల్ స్త్రీలు విన్నారా? ఓకే, వీళ్ళందరూ ఉంటుంటారు కదా. లేకపోతే ఎవరో ఒకళ్ళు రోడ్డు మీద వైట్ డ్రెస్ వేసుకొని వస్తారు, సంకల బైబిల్ పెట్టుకుని, అమ్మ ప్రార్థన చేస్తాను రండి ఒకసారి రండి, అందరూ వస్తారు, ప్రార్థన చేస్తారు, 50 రూపాయలు ఇస్తారు, లేదా 100 రూపాయలు ఇచ్చే హల్లెలూయా. ఓకే, సో ఆ పాస్టర్కి జీవనోపాధి అయిపోద్ది, మనకు కూడా ఏదో వచ్చింది అయిపోద్ది. ఓకే, ఇట్లా అయిద్దంటావా? అప్పుడు యెహోషువ ఏం చేయాలంటే,
ప్రతి ఒక్కటి గుడారంలోకి వెళ్ళి కళ్ళు మూసుకో విడదల బిచ్చి అభిద్రే 100 అది అక్కడ ఉన్న 10 లక్షల మంది గుడారాలకు వెళ్తే వచ్చేస్తుంది, కోటీశ్వరుడు అయిపోతాడు. ఓకే, ప్రతి నెల స్కెడ్యూల్ అది. అప్పుడు ఎరికోని ఎవడు తీసుకుంటాడు అనరా? మీరు చేసే ప్రార్థన అది. ఓకే, ఇదేంటి యాక్చువల్గా ఎరుకొని తీసుకోవాలంటే ఈ గుడిసెలోకి వెళ్ళి ప్రతి వాడి ఇంట్లో బెగ్గింగ్. సో బెగ్గింగ్ డజంట్ వర్క్. అర్థమవుతుందా? నీది అయింది నువ్వు స్వాధీనపరచుకోవటానికి నువ్వు చేసే ప్రార్థన అసలు కంప్లీట్ ఇర్రెలవెంట్, సంబంధం లేని ప్రార్థన. ఓకే, కాబట్టి మీరు చూడాల్సిన మోడ్ ఏంటంటే, ఈరోజు నేను చెప్పే వాక్యం మోడ్ ఏంటంటే యుద్ధం, వార్ఫేర్. ఓకే, ఇన్ ద రియలమ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ లోకములో హౌ టు డూ ఇట్, ఎట్లా చేస్తారు, అసలు ఏం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో మన ప్రార్థనలకి జవాబు రాదు. ఎందుకనంటే మనం ప్రార్థన అంటేనే డెఫినేషన్ మార్చేసాం. ప్రార్థన అంటే రోడ్డు బయట, ఇదిగో ఈ చర్చ్ బయట ఓ ముష్టోడు ఉంటాడు, అమ్మా అంటాడు, వేసేయటమే, ఇంటికి వెళ్ళిపోవటమే. సో మనం దేవుడి దగ్గర కూడా అయ్యా ముష్టేస్తాడు, వచ్చేయటమే. అది కాదు. అర్థమవుతుందా? సో ముష్టి బాగా ఎత్తుకుంటే ఎక్కువ డబ్బులు రావు. అది కాదు మనం చేసే ప్రార్థన. ఇక్కడ ఏంటంటే ప్రేయర్ అంటే వార్ఫేర్, యుద్ధం. అర్థమవుతుంది? సో బ్రో నాకు అర్జెంటుగా 1 లక్ష రూపాయలు కావాలి, ఎవరిని అడగాలో తెలియదు. ఒకప్పుడు ప్రార్థన యేసుక్రీస్తు రాలేదు కాబట్టి, ఆ ఆత్మ అనుగ్రహింపబడలేదు కాబట్టి, వన్స్ అపాన్ ఏ టైం ప్రేయర్ అంటే దేవుడికి యాచన. మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు, గోజారాడు, హన్నా వెళ్ళి హృదయం కుమ్మరించింది. ఓకే, ఇలాంటివన్నీ చేస్తే వర్కౌట్ అవ్వబమ్మ. ఓకే, నేను కూడా విపరీతంగా చేశాను. ఓకే, సో నేను పొద్దున్నే 6 గంటల టు సాయంత్రం 6 గంటలు నా ప్రార్థన అనమాట. ఒక బాటిల్, ఒక 2-3 లీటర్ల బాటిల్ పెట్టుకునేది, అది మోకాళ్ళు వేసేది, పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా రోజు. లాస్ట్కి ఏమైందంటే ఎక్కడ ఉన్నాను అక్కడే ఉన్నాను. ఏందబ్బా ఇది ముందుకు జరగలేదు ప్రభావ, నేను ఇంత ప్రార్థన చేస్తే ఎందుకని నువ్వు ఏమీ చేయలేదు? అప్పుడు ఆయన అన్నాడు, ఒక పని చేయి, నువ్వు ఒక ట్రాక్ కొట్టించు, కరపత్రాలు అంటారు కదా, అవి కొట్టించి వాడికి ఇవ్వు అన్నాడు. అదొకటే రాదు, ప్రార్థన చేస్తా అని చెప్పి తర్వాత రోజు మళ్ళీ కూర్చొని మళ్ళీ ప్రార్థన 12 గంటలు. దేవుడు నా చేత బాగా చేయించాడు, చేయి ఇవ్వలా. ఓకే, వీడితో ముళ్ళుతోనే తీయాలనుకున్నాడో ఏమో. సో మన దిక్కుమాలిన ఫిలాసఫీ క్రైస్తవుల ప్రేయర్ టవర్, గియర్ టవర్ అని పెడతా ఉంటారు కదా, మాకు ఉత్తరం రాయండి, నేను నీకు ఉత్తరం రాస్తానని. వీటితోటి ఇదే బ్యాచ్. దట్ ఈస్ నాట్ రాంగ్, అది తప్పని నేను అనట్లా. ఓకే, అదొక పర్పస్కి, అదొక పనికి. కానీ మనం గెలవాలంటే ఎవడో ప్రార్థన చేస్తే గెలవం, నువ్వు చేస్తేనే నీది గెలుస్తావు. నీ పోరాటాలు నీవి, నీ సొంత ఇంప్రెషన్ పడాలి అక్కడ. ఓకే, సో ఒక కరపత్రిక నేను 12 ఎన్ని 12 చేసినా కానీ నా బుధవారం జరుగుతున్న బైబిల్ స్టడీ అసలు పైకి వెళ్ళాలా. నాట్ హియర్, కలకడలో. ఓకే, చేస్తా ఒకరికి బాగవుతుంది, ప్రార్థన చేస్తా, తగ్గిపోయింది. ఇక ఈ దెబ్బతో నేను కలకట్టలో వాళ్ళకి తెలిసిపోయింది ప్రశాంతంగా. ఏమిలా ఆమె తగ్గి కాళీమాత స్వస్థపరిచిందని. ఓ నాయనా, నేను చేసింది కూడా కాళీమాత చేసింది అయిపోయింది. అది వాళ్ళ భర్తకు కూడా తెలియదు బాగైందంటే కాళీ చేసింది అంటున్నారు. అరే ఈ నో రిజల్ట్. ఎందుకు రిజల్ట్ లేదు? అబ్బా ఏం చేయాలి ప్రభా? అప్పుడు పేపర్ ఒకటి ఇక కూర్చొని బైబిల్ రాయటమేగా, బ్రహ్మాండంగా రాస్తా, 3 పేజీలు రాసా, ఇన్ని ప్రింట్ చేశా, అందరికి ఇద్దామని. ఓకే అన్నీ ఇయ్యలేం కానీ కొన్ని జేబులో పెట్టుకుని వెళ్ళాను, రోడ్డు అంతా తిరిగా. అది ఇద్దామంటే వాడు నన్ను చూస్తున్నాడు, నో నీకు గల్లెపో, ఇది ఇద్దామంటే అయ్యో కొంచెం సాత్వికమైన మొహం ఉన్నాడు ఎవడైనా ఉంటే వాడికి ఇద్దామని, అట్లనే వాడిని పరలోక రాజ్యం తెద్దామని. అప్పుడు అర్థమైంది నాకు మనం ఎంత చేతకాని వాళ్ళమో. ఓకే, అది తీసి ఇవ్వటం, అరే 2-3 వేలు కొట్టించాను ఒకటిలా. ఓకే, ఒక పార్క్ దగ్గర, అక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ ఏదో ఉంది, వెళ్ళి కుక్క తిరిగినట్టు ఎవడు ఆటల్లో వాడు ఉన్నాడు, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు. ఎవడు పట్టించుకుంటాడు, మనకేమో తెలుసా ప్రపంచం? ఓకే, ఎవరికి ఇస్తే అసలే వాళ్ళు ఆటలు ఆడుకునే మూడు ఉంటే నేను వచ్చి యేసుక్రీస్తు పరలోక రాజ్యం అని చెప్పడం, పాపాలు పోయింది. అసలు మేము ఆడుకోవడానికి వస్తే పాపాలు గోలింటారు ఎక్కడ అవుతుంది నాకు తెలియలే. సో ఒకటి మొత్తానికి ఏదో అయిపోయి ఒకడికి ఇచ్చా. దానికోసం విపరీతంగా ప్రార్థన చేశారు, రోడ్డు మీద చేస్తాను అన్న. వాడు చూశాడు, పైనుంచి కింద చూశాడు, లేదు నేను ఇవ్వలేదు, ఇవ్వను కూడా అనుకొని జంప్ నేను ఇంటికి వచ్చా. మనకి ఇది అసలు గిట్టుబాటు కాదు, ఈ సేవే మన వల్ల కాదు. అసలు పోయి మాట్లాడి చెప్పి ఇచ్చేది ఇదంతా ఏంటి బ్రోవా, ఇది చాలా కష్టం. కష్టం. ఓకే, నన్ను ఒప్పుకోవడం కష్టం. ఓకే, సో ఇట్స్ ఎ స్ట్రాంగ్ హోల్డ్. నుంచోని చెప్పటం అనేది, 10 మందికి యేసుక్రీస్తుని చెప్పటం అనేది ఇట్స్ ఎ బిగ్ బ్రేక్ త్రూ. దాన్ని ఎట్టో గెలిచా, అది ఇప్పుడు వద్దులేండి. అట్టా స్టెప్ బై స్టెప్ ఒకరోజు లాయర్పేట దగ్గరికి వెళ్తే అందరూ హిందువులే. అప్పుడు చారిటీ ప్యాకెట్ ఇస్తా, ఫుడ్ ప్యాకెట్ అయితే మొత్తం ఎగబడి తీసుకుంటారు. యేసు ప్రభు అంటే ఎవరు నువ్వు అంటారు. చివరికి ప్యాకెట్ ఇచ్చి ఆమెకు కూడా యేసు ప్రభు వద్దు, అన్నం లేకపోయినా. అరే దీన్ని ఎలా చేయాలి? మళ్ళీ ప్రార్థన, అబ్బా మళ్ళీ తప్పు,
మళ్ళీ నువ్వు దేవుడిని ఏమడుగుతావు? పాప ఆయన బాకీ ఉన్నాడా నీకు అనేక ఆత్మలు? ఓకే, ఉజ్జీవ సభలు, ఉజ్జీవ ప్రార్థన. ఎవరు ఉజ్జీవింపబడటానికి నాకు తెలియదు. ఆ పాస్టర్కి ఉజ్జీవమే లేదనుకుంటే అందరం పిలుచుకుని ఉజ్జీవింపబడుతున్నాడు. నిజం జరిగేది అదే. మనకు లేనప్పుడు ఒక మీటింగ్ పెట్టి అందరి చేత ఉద్యోగం తెచ్చుకుంటాం. నిజం. ఆ తర్వాత మళ్ళీ చూడండి ఉద్యోగం ఉండదు. యా, అట్లా గెలవం. థింకింగ్ తప్పు. ఓకే, సో చిన్నగా ఏం చేశాను, మర్చిపోయాను లాయర్పేటని మైండ్లో నుంచి. మర్చిపోయి ఎందుకో అక్కడ ఎవరికో లంగ్స్ బాగాలేదు, ప్రార్థన చేశాను. సార్ నెక్స్ట్ వీక్ వచ్చారు. నువ్వు చేసినప్పటి నుంచి బాగుంది అన్నారు. నిజమేనా? మళ్ళీ చేసా, మళ్ళీ అరే ఇదేంటి పోన్ ఏమవుతుందంటే, నేను ఏ హిందూ దగ్గరికి వెళ్ళా, ఏ ముస్లిం దగ్గరికి వెళ్ళలా, వాళ్ళే నా దగ్గరికి వచ్చారు. ఎలా వచ్చారంటే, నేను వాడిని పంబరాక్ కొట్టడం నేర్చుకున్నా, ఎలా కొట్టడం, ఇదల కొట్టడం నేర్చుకున్నా. ఉన్నారా? ఇలాంటివి ఎందుకు వెళ్ళలేదంటే ప్రార్థన ఉపవాసం వల్లనే. కానీ నా పర్స్పెక్టివ్ మార్చా. ఓకే, కానీరా, నేను పేపర్ ఇవ్వటం నాకు డిఫికల్ట్, కానీ నిన్ను ఫైట్ చేయడం నాకు డిఫికల్టే కాదు. ఓకే, ఒక హిందూకో ముస్లింకి వెళ్ళి జీసస్ క్రైస్ట్ అని నాకు అంత ధైర్యం లేదు. ఐ మీన్ టు సే, నేను చెప్పగలను ధైర్యం ఉంది, కానీ అది ఫలించదని నాకు పెద్ద నమ్మకం. సో దట్ ఐ బిలీవ్. సహజంగా అందరూ ఏమంటారంటే, ఆటోలు వెళ్తా యేసుప్రభుని షేర్ చేశా, వచ్చేసి ఈరోజు 50 ఆత్మలు, 50 రాసుకో. ఏమి రాసుకో? అదేదో ఒడుకుల విగ్రహం ఓడిపెట్టుకుని బండి మీద తిరుగుతుంది, అట్టపోతా ఉంటే అందరూ వేసినట్టు ఇట్ట ఫీల్ అయితే ఎట్లా? యేసుక్రీస్తుని 10 మందికి చెప్పానని మార్చేది ఎక్కడ, చూపించేది ఎక్కడ? సో నాకు అర్థమై, వీడు ఇత్తలేడు, వీడి రాజ్యం డిఫైన్ అయిందే డిఫరెంట్గా. తన రాజ్యం ఏంటంటే డిప్రెషన్, తన రాజ్యం ఏంటంటే శ్రమ, తన రాజ్యం ఏంటంటే దుఃఖం. సాతాను రాజ్యం ఏంటంటే కష్టం, శోధన, ఉపద్రవం, కీడు, కర్స్, క్రైసిస్, ఓకే, బ్యాంక్రప్సీ. అరే అసలు ఒక నిమిషం ఉండి అసలు నిన్ను చూడటమే మేము వేరేగా చూడాలి. ఏది ఉన్నా వాడే. ఇప్పుడు నేను స్వాధీనపరచుకోవాల్సిందేంది? వాళ్ళకి పిల్లలు లేరు, బ్యారన్నెస్ ఉంది. కమాన్, లెట్ us స్ట్రైక్ దట్. ఓకే, చెరగా తీసుకుందాం. ఓకే, అది కొట్టాలి. మీకు నేను అంటుంది అర్థమవుతుందా? నేను నిజ ప్రపంచంలోకి వచ్చాను. ఓకే, ఒకరోజు నమ్ముకో యేసు ప్రభు రక్షణ. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు వస్తున్నారు, ప్రార్థన. నేను నమ్మమని చెప్పలా, ఏమి చెప్పలా, వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆటోమేటిక్గా యేసు ప్రభు మంచోడని వాళ్ళు అర్థం చేసుకున్నారు, బతికున్నాడని అర్థం చేసుకున్నారు. ఒక కోట కొట్టేశా. అర్థమైందా? ఇస్లాం పేటలో కూడా కొట్టా. ఆ పేట ఈ పేట లేదు, పేటలతో సంబంధం లేకుండా గవినిలు స్వాధీనం. అర్థమవుతుంది? ఐ థింక్ యూ గాట్ మై పాయింట్ నౌ. ఓకే, సో యుద్ధము ఆత్మీయం అండ్ కాంకరింగ్ ఉంటుంది, దాని స్వాధీనపరచుకోవటం ఉంటుంది అనమాట. ఓకే, సో మన మోడ్, మన పద్ధతి, మన లైఫ్లో ఏంటంటే, ఇప్పుడు చూడండి, నువ్వు ఉన్నావు, మీ ఫాదర్ లాస్ట్, వాళ్ళ ఫాదర్ లాస్ట్, ఎందుకు లాస్ట్? హ్యావ్ టు ఫైట్. ఎందుకు? ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను, ఒక కర్స్ రూల్ చేస్తాను, నెక్స్ట్ ఫైట్, గెలుద్దాం, గెలవనివ్వదు, విశ్వ ప్రయత్నం మీలో ఎంతమంది 1-2 డేస్లో 1 మంత్లో నేను గెలుస్తానని చెప్పి తెలుసుకొని 7 years బ్యాక్ వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు? అగైన్ రిపీటింగ్ ద సేమ్ సైకిల్, బీయింగ్ వెరీ సిక్లికల్. అదే ఇది వచ్చింది పోయిద్ది, అయ్యింది అవదు. ఎందుకని ఆ పోరాటం లేకుండా ఎందుకు లేదు నీ లైఫ్లో? హలో, బికాస్ నువ్వు దొంగ క్రిస్టియన్. అంటే నీ ఆలోచన విధానం ఏంటంటే, నేను అడుక్కుందంతా నువ్వు ఇచ్చేయాలి. అట్లా ఇస్తారు అసలు? దేవుడు బెగ్గర్స్ని ఎన్నుకోలే, దేవుడు కుమారులను సృష్టించుకున్నాడు. కుమారులు అంటే వారసత్వం. ఓకే, తండ్రి సంపాదించింది పెంచడానికి ఉన్నాం, అర్థమవుతుందా? అంతేగాని తండ్రి మీద పడి తినటానికి లేం. హలో, రైట్? సో రాజ్య వ్యాప్తి అనేది ఒకటి ఉండిద్ది, అది చెయ్యాలి. ఇప్పుడు నేను ఒక ఇవాంజలిస్టిక్ మీటింగ్ ఐ డోంట్ నో, నేను మేబీ దేవుడు చెప్పిన రోజున చేస్తానేమో, కానీ నేను మ్యాక్సిమం చేయను. ఎందుకు చెయ్యకూడదన్న ఉద్దేశం కాదు. నాకు ఎవరైనా లేచి తిరుగుతా, బయట పానీపూరి లేసింటే అది పోయి తిని ఆడ కిచెన్లు కొనుక్కొని, అవసరమా అసలు మీటింగ్? దీనికి మన డబ్బులు తగలేసింది, ఇంత కష్టపడింది అనిపిస్తుంది. ఇట్స్ యూజ్లెస్, అది యూజ్లెస్. ఇంపాక్ట్ వేరే దగ్గర ఉంది, ప్రభావం వేరే దగ్గర ఉంది, మనుషులుని వాడి దగ్గర నుంచి లాగినప్పుడు ఉంది, వాళ్ళని గెలిపించినప్పుడు ఉంది, వాళ్ళు దేవుని తెలుసుకున్నప్పుడు ఉంది, వేరే ప్లేసెస్లో ఉంది. సో కొంచెం పనిచేసినా బాగా పనిచేయాలనేది నాకు అర్థమైంది. అంతేగాని బాగా పనిచేసి కొంచెం రిజల్ట్ తెచ్చుకోవడం అంత బాగా లేదు. ఓకే, సో ఎనీహౌ, సో మీరు ప్రేయర్ అనే దాన్ని చూడాలి అని అంటే ప్రతి ఒక్కడికి ఒక పోరాటం ఉంటుంది. మనం పుట్టిందే
ఒక రీజన్ కోసం పుట్టాం, ఒక ఒక ఉద్దేశంతో దేవుడు పుట్టించాడు, రైట్? ఏదో పందిలాగా కుక్కలాగా, ఓకే, ఒక డజన్ పిల్లలు కానీ లైఫ్ ఒక కష్టపడి చదివి ఒక ఉద్యోగం ఎందుకంటే ప్రభు నువ్వు అనవసరంగా దేవుడా ఇప్పుడు వాళ్ళని తిడతానే కంపదీసి చూడండి. దట్ ఈస్ నాట్ లైఫ్, దట్ ఈస్ నాట్ లైఫ్. ఓకే, పైకి వచ్చిన తర్వాత మీరు నిజంలో బతకనందుకు ఏడి సస్తారు, అర్థమవుతుందా? పైకి వచ్చిన తర్వాత నేను సాఫ్ట్వేర్ అయితే ఏంది, నేను అది, నేను ఇది అయితే అయితే హూ కేర్స్? ఎవడికి ఎక్కువ అని కోట్, ఎవరికి ఎక్కువ? ఓకే, నువ్వు చేస్తుంది ఏమీ లేదు. ఓకే, నువ్వు లోకపరంగా అది పంది ఈనినట్టు ఈనో, ఆత్మపరంగా పీన వెన్నుల టైప్లో ఉన్నావు, ఎట్టున్నావు అంత బలహీనంగా. హలో, సో స్తోమత ఉంటే అదుంటే ఇదుంటే గెలిచినట్టు కాదు. ఆత్మీయంగా ఏది నేర్చుకున్నాం, దేవుణ్ణి ఎంత తెలుసుకున్నాం, తెలుసుకున్న దాన్ని లైఫ్లోకి ఎంత తెచ్చాను, ఎంత బతుకుతున్నాను దాని మీద. యామ్ ఐ వర్కింగ్ క్రైస్ట్? క్రీస్తుని పని చేయించగలుగుతున్నానా? నాకు ఇది వచ్చా? అట్టేమన్నా బ్రతుకుతున్నావా? సో ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దేవుణ్ణి బతికే పద్ధతి చాలా వేరే ఉండిద్ది, అంతేగాని థాట్ ప్రాసెస్ కాదు. ప్రార్థన ఆ విధంగా అది ఒక తరంలో దేవుడు ఒప్పుకున్నాడు. ఆ టైమ్స్లో చర్చిలు అలాగనే ఉండాలి, అప్పుడు విగ్రహారాధనలు ఇష్టం వచ్చిన ఆచారాలు ఉండాలి కాబట్టి చర్చ్ అనేది ఇంకొంచెం పర్ఫెక్ట్గా చూపించాడు దేవుడు. క్రిస్టియన్ అనగానే నిందారహితుడు, ఇట్టుండాలి, ఇలా ఉండాలి, మంచి బిడ్డగా ఉండాలి. ఆ టైమ్స్లో మొరాలిటీ ఇస్ ద టార్గెట్. మోరల్ మించిన మోరల్ మనకి క్రిస్టియన్స్లో కనపడింది. బట్ మొరాలిటీ ఏమి సాధిస్తుందంటే ఈ లోకంలో సాధించవచ్చేమో, కానీ దేవుని ఎదుట తక్కువ సాధిస్తుంది. దేవుడు నిన్ను పెట్టుకున్న ఉద్దేశం విషయంలో చాలా తక్కువ సాధిస్తుంది. ఓకే, రైట్? సో దేవుడు ఉద్దేశం మనం పుట్టించిందే ఒకదాన్ని గెలవటానికి ఉంటుంది. ఓకే, ఈ ఉంటాయి స్లగ్గిష్గా ఉంటాయి కొన్ని. దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషే ఎదురు ఒక పెద్ద ప్రిన్సిపాలిటీ ఫరో. యెహోషువని ఎన్నుకున్నాడు. యెహోషువకి నాట్ జస్ట్ వన్, రాజ్యం ఆఫ్టర్ రాజ్యం. ఎందుకంటే మోడల్ కనపడింది. మోషే నీకు చూపించాడు ఎట్లా గెలవాలో. ఓకే, నీ ఎదుట శత్రువులు ఒక త్రావును వచ్చి 7 త్రావుల్లో పారిపోతారు. ఒకడు 1000 మంది, 10 మంది, 10,000 మందిని పారద్రోలు. ఓకే, సో వన్ ప్రిన్సిపాలిటీ హీ డెల్ట్ విత్. లేదా కొంచెం అమాలేకీల్ని ఎగ్జాంపుల్ చూపించాను కదా ఎట్లా గెలవాలో. ఓకే ప్రభా, నాకు అర్థమైపోయింది అనుకున్నాడు యెహోషువ. ఇప్పుడు ఎంత మంది రాజులు? 7గురిని గెలవాల్సి వచ్చింది. సో 7 కింగ్డమ్స్, 7 డిఫరెంట్ ప్రిన్సిపాలిటీస్. ఓకే, రూలర్స్. ఓకే, అంధకార సంబంధం ఒక లోకనాథులతోనూ, రైట్? సో ఇది బైబిల్ యేసు ప్రభు యొక్క నిజ లోకం. యేసుక్రీస్తు మనకేంటంటే జీసస్ క్రైస్ట్ ఒక కాన్సెప్ట్, యేసుక్రీస్తు ఒక కాన్సెప్ట్, మన ప్రార్థన ఒక బోగస్. వెళ్ళటం ఏసయ్యా దట్ ఈస్ డెడ్ రాంగ్. అలా అవ్వదు. దేవుడు ప్రతి ఒక్కడికి ఛాలెంజ్ పెట్టుంటాడు, సవాల్ పెట్టుంటాడు. ప్రతి ఒక్కళ్ళు సవాలు అనేది వాళ్ళకి రాగానే జంప్, అసలు పారిపోవటమే. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడ వరకు వచ్చావంటే గవిని దాకొచ్చావు. అక్కడికి వచ్చి అసలు నీ విజయానికి నువ్వేంటంటే అద్భుతాలు చూసి ఎరుకోలు దాటి నువ్వు ఇది కొడితే నా లైఫ్ అకాంప్లిష్మెంట్ వచ్చావు. వచ్చి అది చూసి తాకేది, అబ్బో చాలా బలంగా ఉంది అనేది వెళ్ళిపోయేది. మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించేది. ఎన్నిసార్లు అదే మెట్లు ప్రయత్నించావు? గుర్తుపెట్టుకో, దట్ ఈస్ స్ట్రాంగ్ హోల్డ్. అర్థమవుతుందా? ఓకే, సో అయితే ఇక్కడ సాతాను అన్ని టెక్నిక్లు వాడతాడు, ఏమార్చటం అవి ఇవి. కానీ ఈరోజు వాడే టెక్నిక్లు అన్నీ అయిపోగా మనం వాటన్నిటిలో జ్ఞానం తెచ్చేసుకున్నాం. మనం వాడి తంత్రములు ఎరగని వారం కాము. ఎరిగిన తర్వాత లాస్ట్కి ఉన్న
ట్రిక్స్ అన్ని ప్లే చేసిన తర్వాత మనల్ని గెలవలేకపోతే ఫైనల్గా దేనికి వస్తారో తెలుసా? కాంబాక్ట్కి వస్తారు, యుద్ధానికి వస్తారు. ఓకే, మనం ఒకళ్ళని గెలవలేము అని అంటే ఇంకా ఫైటే మిగులుతుంది లాస్ట్కి. సో సాతాన్ ఇంకా మీతో ఏం చేస్తాడంటే, కుయుక్తులన్నీ అయిపోయిన తర్వాత మీరు ప్రేయర్లో ఎదుగుతున్నారు అనుకుందాం, నీకు ఏది లైఫో, నీ ఫ్యూచర్ ఎక్కడో, నీ కెరీర్ ఎక్కడో, నీ భవిష్యత్ ఎక్కడో, అక్కడ తిష్టేసుకొని కూర్చొని హీ విల్ గివ్ యూ ఏ టఫ్ ఫైట్. సాధారణమైంది ఈడు అసలు, అబ్బా దేవుడా అనుకునే అంత భయంకరమైంది ఇస్తాడు. ఓకే, నిజంగా అది భయంకరమైందా? కాదు, మనకి జ్ఞానం లేక దానిలో ఓడిపోతానే ఉన్నాం. ఓకే, కానీ చర్చ్లో మనం ఏం నేర్చుకున్నామంటే, పట్టు విడువక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఓకే, ప్రేయర్లో ఏం ఉండాలంటే మస్ట్ బి పర్స్యూసివ్. ఓకే, దేవుడిని ఒప్పించాలి, దేవుడిని కన్విన్స్ చేయాలి, దేవుడు గుండె పిండాలి. అసలు నేను ఎందుకు ఇలేదా అని ఆయన అసలు అనుకోవాలి. అట్లా అసలు దేవుడు అసలు అనుకోడు. ఓకే, అలాంటి మానేసేయండి. నువ్వు ప్రార్థన మొదలుపెట్టే ముందే ఆయనకి తెలిసిపోయేది వీడు తీసుకుంటాడా తీసుకోడా. ఓకే, సో అందుకే దానియేలు అన్నాడు, నువ్వు మనసు సిద్ధపరచుకున్నప్పుడే నేను వెళ్ళవలనని ఆజ్ఞ ఆయన. నువ్వు ప్రార్థన ఇంకా మొదలు పెట్టలా, మైండ్ రెడీ చేసుకున్నావు, వీడు ఖచ్చితంగా సాధిస్తాడని తెలుసు. ఓకే, కాబట్టి అయిపోయింది, అప్పుడే స్టార్టెడ్. బట్ యు సీ ద వార్ఫేర్. కొన్ని రోజులు సాతాన్ ఆపాడు, ఇవన్నీ జరిగినాయి. సరే, ఈరోజు ఇంకొక కోణంలో చూద్దాం, రైట్? సో ప్రార్థన అంటే ఇక్కడ యేసుక్రీస్తు మనకి చెప్తున్న విధానం ఏంటంటే, చూడు, ప్రేయర్ అంటే ఎలా అంటే, నేను పరలోకంలో కూర్చొని ఉంటా, నువ్వున్నావు, నువ్వు భటుడు, నేను కింగ్, నేను లాస్ట్లో వస్తా, నువ్వు ఫస్ట్ వెళ్ళాలి. ఓకే, నేను స్ట్రాటజీ చేస్తా, నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి. నేను పవర్ రీఇన్ఫోర్స్మెంట్ నేను తెస్తా. ఓకే, బట్ యూ హ్యావ్ టు క్యారీ ద టాస్క్. అర్థమవుతుందా? ఏమైనా అర్థమైందా? ఓకే, మళ్ళీ రిపీట్. ఇప్పుడు మిలిటరీ క్యాప్టెన్ ఉన్నాడు అనుకుందాం. క్యాప్టెన్ యుద్ధంలోకి వెళ్తాడా? కూర్చొని ప్లాన్ వేస్తాడా? యా. అప్పుడు భటులందరూ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు అనుకుందాం. కొంతమంది ఫెయిల్, 10 మందిలో అందరూ పోయి ఒక 3 ఉన్నారు అనుకుందాం. వాడు మైక్ పట్టుకుని వాకీటాకి, సార్ వి నీడ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటాడు. అంటే మాకు ఇంకొంచెం మంది కావాలి అని అడుగుతాడు. అడిగినప్పుడు ఓకే వీఆర్ సెండింగ్ దెమ్, మేము పంపిస్తున్నాం. సో ఇంకా రీఎన్ఫోర్స్మెంట్, ఇంకా అంటే దాన్ని ఆ కోటని స్వాధీనపరచుకోవటానికి లీడర్ ఏం చేస్తున్నాడు? స్తోమత, శక్తి, బలము, పవర్, ప్రభావం మొత్తం అనుగ్రహిస్తున్నాడు దాన్ని టేక్ ఓవర్ చేయటానికి, స్వాధీనపరచుకోవటానికి. సో మనం ప్రార్థనని ఈ టైప్లో అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? సో ప్రేయర్ అంటే ఏంటంటే తీర్పు, జడ్జిమెంట్. అర్థమవుతుందా? సో దానికి టైం వచ్చిందని దాని అర్థం. నువ్వు దేని విషయంలో అయితే స్ట్రగుల్ అవుతున్నావో దాని టైం దగ్గరకు వచ్చింది. అది వచ్చినప్పుడు, అన్ని వైపుల నుంచి నీకు ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు, ఆహా, ఎంజాయ్ ద పెయిన్. వెన్ దెర్ ఈస్ పెయిన్ దెర్ ఈస్ ప్రమోషన్. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ నొప్పో అక్కడే నీ జీవితం ఆధారపడి ఉంది. నొప్పిని కాదనుకున్నావా, నీ జీవితాన్ని కాదనుకున్నావు. అర్థమవుతుందా? సో చాలామందికి ఇది నాదని తెలుసు, ఇది నాదే అని తెలుసు, దాన్ని సాధించే దగ్గర ఎంతో బాధలు, అంటే చెయ్యలేరు. ఇది నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ చెప్పాను, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు ఎక్కడ పెయిన్ ఫీల్ అవుతున్నారో అది మీది, అది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా నేను అనేది? ఓకే, ఇప్పుడు నేనున్నాను, చర్చ్కి కొంతమంది వచ్చేవాళ్ళు, పిల్లలు లేరు, అది ఇదని. ఇంటికి వెళ్ళేవాడు, పిల్లలు లేరా రవ్వా ఇంతమంది. ఒకరోజు ఒక హౌస్కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళ అత్తమామలు ఏం చేస్తున్నారంటే, ఆ అమ్మాయినికి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నారు. హీలింగ్ రూమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. తనేమి దేవుడిని నమ్మదు. వచ్చి నా కాపురం పోయిద్ది, నాకు అంటుంది. ఇంటికి వెళ్ళాను. నేనేం చేస్తాను అసలు? ఏం చేస్తాం? పిల్లలు ఎట్ట పుడతారో మనకేం తెలుసు? వెళ్ళి
కూర్చున్నా, ఆన్సర్ ఇస్తే తప్ప వెళ్ళేది లేదని నాకేందో ఇచ్చినట్టు అనిపించింది. ఏంది ఇచ్చిందో తెలియదు. రబ్బన్నా ప్రేయర్ చేశా, ఆహా నాకేం అర్థం కాల. మళ్ళీ చేశా, అర్థం కాల. మళ్ళీ చేశా, అర్థం కాల. అరగంట చేశా. అరగంట తర్వాత అమ్మాయి నన్ను చూస్తుంది, వదలవు నువ్వు నన్ను, వదలను, నీకు అయిపోవాల్సిందే. నాకేం చెమటలు గారిపోతున్నాయి. చేశా, మళ్ళీ కొంచెంసేపు ఆగు, మళ్ళీ చేశా. లాస్ట్కి ఇంక అక్కడ చేయటానికి ఏం లేదురా అనిపించింది నాకు. అన్నీ అవగొట్టానా, అన్నీ అవగొట్టాను, వెళ్ళు అన్న. కానీ అయ్యిందో లేదు నాకు తెలీదు. ఓకే, ఐ డిడ్ మై బెస్ట్, వెళ్ళు అన్న. అంతే. మూడో రోజు భర్త సహా వచ్చింది, అక్కడ నుంచుంది. సత్యానరా ఈడు కూడా వదిలేస్తున్నట్టున్నాడు, అత్తే కాకుండా దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయి మొహం ఏంటంటే చూస్తేనే ఏడుస్తున్నావా, అయిపోయానా నేను అన్నట్టుంది. అంటే ఆడపిల్లలు సంతోషం నవ్వొచ్చుగా, అంటే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది ఏడవటం, అందుకని. సో రాగానే ఇద్దరు నుంచొని ఉన్నారు, బుస్సు 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 అనుకుంటున్నారు. బుస్సు బుస్సు అంటే నేను సత్యాను అయిపోయాను అనుకున్నా. ఏదో ఏదో వెళ్ళా, దేవుడా ఏదో చేశా, ఏం చేయాలని. చూసింది నన్ను, ఏంటని, కన్సీవ్ అయ్యానన్న. రే మొన్న కదా ప్రార్థన చేశాను, యేసు ప్రభు 3 రోజుల్లో లేచినట్టు నువ్వేంది అప్పుడే అయ్యావు. అబ్బా ఇదేదో భలే ఉందే అనుకున్నా. ఇది నిజమేనా? ఇంక నాకు మాత్రం ఏం తెలుసు. చర్చికి వెళ్ళి రండి రా పిల్లలు అంతా రండి అన్న. మొత్తం అసలు అన్న చెప్పాడు, అసలు ఏ హోయా అనుకొని మొత్తం వచ్చారు. మనకు మాత్రం ఏం తెలుసు. అరే 25 మంది పిల్లలు పుట్టారు, అరే 25 మందికి పిల్లలు లేని ఇదేంది, ఈ విడ్డూరం ఏంది అసలు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే నేను దీన్ని గెలిచా. ఓకే, సో అది లేదు ఇక తీరా అనుకున్నా, రైట్. సో కానీ అది ఎక్కడెక్కడో గెలవలా. యేసు ప్రభుతో వాడిని మామూలుగా యహా చేసిన తర్వాతే అది వచ్చింది. ఓకే, దేవుడు కూడా ఫస్ట్ పిల్లిబి 3 పంపడు, అది ఎందుకో తెలియదు మరి. ఫస్ట్ పిహెచ్డి పంపుతాడు. ఫస్ట్ కష్టమైన నేర్చుకొని లాస్ట్ ఈజీ అయిన నేర్చుకుంటాం, అదేందో జీవితంలో నిజం. మీరు ఫస్ట్ పాపాన్ని వదులుకోవటం నేర్చుకుంటారు, తర్వాత సేవ చేయటం నేర్చుకుంటారు, అది విచిత్రం. హార్డెస్ట్ థింగ్ ఫస్ట్ నేర్చుకుంటాం. దేవుడు ఎందుకంటే అప్పుడే ప్రేమ ఉంటుంది, తర్వాత వినం కదా ఆయన్ని, ఆయనకి బోధిస్తాం కదా, అందుకే ఫస్ట్ కష్టం ఉంటుంది. అప్పుడు కావాల్సిందే అన్న ఇవి ఉంటాయి. తర్వాత మన జీసస్ కదా సర్దుకుంటాడులే అనిపిస్తుంది ఆ స్పిరిట్. సరే వాక్యం లోపలికి వెళ్దాం. సో యేసు ప్రభు 2 థింగ్స్ చెప్తున్నాడు, నీకును నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చమని. సో ఇప్పుడు న్యాయం అంటే మనం అర్థం చేసుకోవాలి. ఈసారి మీరు ప్రార్థనకి వెళ్తున్నారు అనుకుందాం, అస్సలు ముందుకు జరగట్లేదు, అవటం లేదు, జవాబు లేదు, దేవుడు అంటున్నాడా అంటున్నాడో తెలియకపోతే మెథడ్ ఈజ్ దిస్. అది ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేది కాదనమాట. యేసు ప్రభు నీతో పాటు పని చేస్తున్నాడు దాని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. సో ఒకటి అవ్వట్లేదు, అది ప్రోగ్రెసివ్గా ఉందంటే మీలో చాలామందికి అయినట్టే అయ్యవదు, అవుతుంది అవదు, వెళ్తుంది వెళ్ళదు. నో యూర్ డూయింగ్ సో గుడ్, నువ్వు బాగా వెళ్తున్నావు. నువ్వు దాని చుట్టూ 7 ప్రదక్షిణాలు చేస్తున్నావు, అవట్లేదని ఎందుకు అంటావు? భలే వెళ్తున్నావు, బట్ నువ్వు చూడవు 7 రోజులు. అర్థమవుతుందా? నువ్వు 7 నెలలు చూడవు. ఏంది ప్రభువా నువ్వు పిలిచావు చేస్తున్నాను బలమైన వాళ్ళే స్వాధీనపరుచుకుంటారు. అర్థమవుతుందా? అవటం లేదయ్యా. చాలామంది ఉండరు, మా అమ్మాయికి వివాహం అవటం లేదు, ఇన్ని సంవత్సరాలు వచ్చింది, అయిద్దా. నువ్వు దిగులుకి వెళ్తున్నావు. డోంట్ గో దేర్.
నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా, వన్ ఆఫ్టర్ ది అదర్ ఉన్న ఖర్చులన్నీ పీకేస్తున్నావు, చెడ్డయన్ని మైనస్ చేస్తున్నావు, నిజమైన దానికి వెళ్తున్నావు. ఓకే, డిలే అందుకుంటుంది, శోధన అందుకుంటుంది. అర్థమవుతుందా? సో రైట్గా మనం మీ ప్రార్థన ఒక్కటి కూడా వేస్ట్ పోదు. వేస్ట్ చేయటానికి మీరు ప్రార్థన చేస్తున్న మనిషికి కాదు, దేవుడికి. ప్రతి ప్రార్థన చెవులోకి వెళ్తుంది. ఎవ్రీథింగ్ విల్ బి రిటర్న్. పరలోకంలో ప్రతిదీ రాసి పెట్టుకుంటాడు గుర్తుగా మీ మొత్తం. సో ప్రార్థనని మీరు చూసేటప్పుడే బ్యాంక్ డిపాజిట్ టైప్లో చూడాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను ఒక్క అడుగేసా, 2 అడుగులు వేసా, ముందడుగు ఇంకొక 2. సో ఐఎమ్ మార్చింగ్ ఫార్వర్డ్, అది చూడాలి. అవ్వలేదు, తప్పు విధానం. అవుతుంది కానీ నువ్వు చూడలేవు. అర్థమవుతుందా? వాళ్ళు ఒక్క ఎరికొని తీసుకోగలగా, అబ్బా ఏంది ప్రభువా నువ్వు, ఏది 4 అద్భుతాలు చేయొచ్చు కదా, సులువు చేయొచ్చు కదా. యెహోవా తన శత్రువుల్ని, ఇజ్రాయిల్కి యుద్ధం నేర్పుటకు తన శత్రువులను వెళ్ళగొట్టకయుండెను. అర్థమవుతుందా? జడ్జెస్ చాప్టర్ 3 ఫ్రమ్ వర్స్ 1. ఓకే, సో మనకి యుద్ధం నేర్పించడానికి శత్రువుల్ని వెళ్ళగొట్టకయుండెను. మనం బలపడాలంటే శోధన ఉండాలి, సాతాను ఉండాలి, ట్రయల్స్ ఉండాలి, మన ప్రతివాది మనకి ఉండాలి. గెలుపు అది కదా, లేకపోతే ఎదుగుదల లేదు, విక్టరీ లేదు. సో యేసుక్రీస్తు ప్రేయర్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చేస్తా, నాలెడ్జ్ హియర్ ఈస్, తెలుసుకో. సో మీరు ప్రేయర్ చేసేటప్పుడు అవ్వలేదు, అయ్యింది, దాంతో నీకు పని లేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మనం ప్రార్థన చేస్తే కన్సీవ్ అవుతారు. కన్సీవ్ అయిన తర్వాత హార్ట్లో బాగాలేదో, హోల్ బాగాలేదో, ఇంకోటి అంట 6 నెలల తర్వాత వచ్చి పేగు ఇదయిందనో, లేకపోతే ప్లసెంటా పైకి వెళ్ళిందో కిందకి వెళ్ళిందనో ఏదో ఒకటి చెప్తుంటారు. నువ్వేమనుకుంటున్నావు దేవుడు అంటే? చాక్లెట్ కుట్టు అనుకుంటున్నావా? అడిగా ఇచ్చేయి. ఇట్ విల్ నాట్ వర్క్ లైక్ దాట్. అలా వర్క్ అవ్వదు. నువ్వు కన్సీవ్ అవుతున్నావంటే నువ్వు గెలుస్తున్నావు. 10 సాధిస్తానని చెప్పాలి. అదే ఉంది. అదే ఆడపిల్ల సెంటిమెంట్ 10 అయితే 10 పోయింది అంటే లోపల ఉన్న ప్రాణాలను చంపుతుంటే దేశప్రభుకు దిగులు లేదు, నీదేం దిగులు మధ్యలో? హలో. సో ఇక్కడ ఎవరో ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు, వాళ్ళ చెల్లి 8 అబార్షన్స్ అన్నయ్యా. నువ్వేడు, నన్ను ఏడిపించుకో, నేను ఏడవను, సరేనా? వాళ్ళు డాక్టర్ ఏమంటుందంటే కాలు కింద పెట్టొద్దు అంటుంది. ఎందుకు? కొయ్యటానికా? నువ్వు కాలు కింద పెడితే నార్మల్ డెలివరీ అయిద్దేమో. కాలు కింద పెట్టలేదు అనుకో, సపాకను కోసేయచ్చు సగానికి. చెప్ప అది సరే ప్రేయర్ చేశా. ఆ పిల్ల అదృష్టమో దురదృష్టమో చూడండి, అసలు ఆ అమ్మాయి లాగలేరు, 2 తెల్లగా పుట్టారు, 2 మగ పిల్లలు. ఎట్లా? మళ్ళీ 2 అమ్మా నాన్న మాత్రం మీరు ఎందుకు నవ్వారు? దైవికం అని చెప్పా. సరే, అర్థమవుతుంది. సో ఇది అసలు వాడు మిమ్మల్ని కార్నర్ చేయనీయకూడదు. అర్థమైందా? ఈరోజు నేను బాగాలేను, కానీ ఈరోజు నేను బైబిల్ స్టడీ పెట్టలేను. నువ్వు బాగలేనప్పుడు పెట్టు, ఆ ఆత్మ పవర్ ఎట్లుంటుందో చూడు. అర్థమవుతుందా? నేను బాగలేను కానీ ప్రార్థన నాకు అసలు ఈయన వల్ల నా మైండ్ పాడైపోయింది. పాడు చేశాడుగా, మంచిది, నువ్వు వచ్చే. అలాంటి చిన్న చిన్న టాక్టిక్స్తో వాడు మిమ్మల్ని ఫెయిల్ చేస్తాడు. హలో, ఉన్నారా? ఉండని మంచి సమస్య ఉండని. ఎంజాయ్ పెయిన్. జీవితంలో నీకు నొప్పి తగులుతుందంటే ఎగిరి గంతే, నువ్వు రైట్ ట్రాక్లో ఉన్నావు. నొప్పి లేనోడు చచ్చిపోయి ఉన్నాడని దాని అర్థం. నొప్పి పుట్టాలి. నొప్పి పుడుతుంటేనే ఆహా దేవుడు ప్రణాళికలో ఉన్నాను నేను.
వాడికి రాలేదు వీడికి రాలేదు, శ్రమల యందు అతిశయపడదుము. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. రైట్, సరే ప్రార్థన. సో 2 పార్టీస్ చెప్తున్నాడు, చెప్తా. ఇప్పుడు ఉన్న కాంప్లికేషన్ ఇక్కడ ఏంటంటే, ఈ లోకమంతా ఆదాము తప్పు చేసిన తర్వాత ఏమైంది, పండు తినిన తర్వాత, తినవద్దన్నది తిన్న తర్వాత నువ్వు చచ్చదవు అన్నాడు, చచ్చిపోతావు అన్నాడు. కాబట్టి ఆదాము చనిపోయాడు, ఫ్లెష్లోకి వచ్చాడు, శరీరం అయిపోయాడు. తన మీద సాతాను ప్రభుత్వం చేయటం స్టార్ట్ చేశాడు అనమాట. ఎందుకంటే పాపి. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఆయన ఆజ్ఞల్లో ఒకటి తప్పిపోయినా అన్నిటిల్లో తప్పిపోయినట్టు. కాబట్టి ఆయన ఎదుట ఎవ్వడు ధర్మశాస్త్రం మూలముగా నీతిమంతుడని తీర్చబడడని ఉంది. ఓకే, సో ఒక్కడు కూడా రైట్ లేడు. కాబట్టి ఆదాము సంతానం ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్. ఓకే, సో సాతాను ఏమైందంటే, మీరు పిల్లలు కానండి, ఇదంతా నా రాజ్యం. ఓకే, సో ఈ లోకాధికారి, ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నాడు. ఈ లోకానికి అధికారి సాతాను అయిపోయాడు అనమాట. ఓకే, అయిపోయి కుర్చీ ఎక్కడ వేసుకొని కూర్చున్నాడు అంటే, పరలోకంలో వేసుకున్నాడు చైర్, ఇక్కడక్కడ కాదు. ఓకేనా, బెటర్ ప్లేస్లో ఉన్నాడు ఇన్ ద బిగినింగ్. సో ఇప్పుడు ధర్మశాస్త్రములో విమోచన విడుదల ఉందా? ఎంతో ప్రార్థన లేదు. నువ్వు ఎన్ని చేసినా పాపివి కాకుండా పోవు. కాబట్టి సాతాను అధికారంలోంచి వెళ్ళవు. యూ విల్ డై, నువ్వు చనిపోతావు, నీకు తెగులు, వ్యాధి, కర్స్ అన్నీ వస్తాయి. సో యూ విల్ డై. సో మీరు ఈ పర్సెప్షన్ని మీరు అర్థం చేసుకోండి, ఎలా చూడాలి బైబిల్ అనేదాన్ని. మీకు తెలిసింది కొంచెంసేపు పక్కన పెట్టి నేను ఇచ్చే అండర్స్టాండింగ్ మైండ్లోకి తెచ్చుకోండి. ఎట్లా అంటే, లోకం మొత్తాన్ని ఒక్కడు ఏళ్తున్నాడు, సాతాన్ అనే ఒక్కడు ఏళ్తున్నాడు. రుగ్మతలతో, బాధలతో, కష్టాలతో, చీకట్లో పెట్టడంతో, అసత్యంలోకి నడిపించడంలో, పాపంలోకి నడిపించడంలో, బలహీనతల్లో ఉంచటంలో గెలుస్తా వాళ్ళని అలాగే రూల్ చేస్తున్నాడు. నేను 100 సార్లు చెప్పాను, సాతాను వచ్చి నీకు భయం వేస్తుందంటే సాతాన్ని సో హ్యాపీ. ఎవడైనా కింద పడి దొరిలేడతారు, 4 ఖర్చుకొని, అవన్నీ నేను చెప్పాను కదా క్రితం వారాల్లో. అవన్నీ ఎందుకు? ఇట్స్ ఏ రిచువల్. వాడికి సంతోషకరమైన విషయాలు అనమాట. వాడు గెలుస్తున్నాడు, ఆల్వేస్ ప్రివేలింగ్. మనం కష్టంలో ఉంటే హీస్ విక్టోరియస్. ఓకే, సో మొత్తం లోకము వాడి వశములో ఉన్నదన్నాడు. అది అయితే ఎగ్జిట్ ఏది? దారి లేదు. ఓకే, ఇప్పుడు ఈ స్థలం, ఆ పొలం, ఏదున్నా నీ కెరియర్, నీ భవిష్యత్తు, నీ జీవితానికి కావాల్సింది నీ శరీరంలో, నీ మనసులో, నీ ఆత్మలో, నీ చేతి పనిలో, దేనిలో అయినా ప్రతిదీ అండర్ హిజ్ పవర్, అండర్ హిజ్ ఇన్ఫ్లుయెన్స్. సాతాను చెయ్యి కింద, సాతాను ఇన్ఫ్లుయెన్స్లో. కాబట్టి దేవుడు చూశాడు, నరులకి, ప్రజలకి విడుదల లేదు, విమోచన లేదు. ఇప్పుడు వాళ్ళు ప్రేయర్ చేస్తే ఎలా సహాయం చేయాలి? చేస్తాం, హెల్ప్ చేస్తాం, బట్ చేసిన హెల్ప్ మళ్ళీ అలాగే పోగొట్టుకుంటాడు, నిలవదు. ఎందుకంటే సాతాను పవర్ఫుల్. సాతాను పవర్ఫుల్లా? కాదు. बॉक्स ऑफिस हिट होने के बावजूद इस मल्टीप्लेक्स को जब आशा ने ధర్మశాస్త్రం ప్రతి ఒక్క వ్యక్తిని ఈజ్ ఎ సిన్నర్. అయితే దేవుడు ఏం చేశాడంటే, పవర్ఫుల్లా? కాదు, క్రితం. ఓకే, ఎందుకు పవర్ఫుల్ అంటే ఎవ్రీబడి ఈజ్ ఎ సిన్నర్. నిలవదు, ఎందుకంటే సాతాను పవర్ఫుల్. ప్రేయర్ చేస్తే ఎలా సహాయం చేయాలి? సాతాను చెయ్యి కింద, సాతాను ఇన్ఫ్లుయెన్స్లో. కాబట్టి దేవుడు చూశాడు, నరులకి, ప్రజలకి విడుదల లేదు, విమోచన లేదు. ఇప్పుడు వాళ్ళు ప్రేయర్ చేస్తే ఎలా సహాయం చేయాలి? చేస్తాం, హెల్ప్ చేస్తాం, బట్ చేసిన హెల్ప్ మళ్ళీ అలాగే పోగొట్టుకుంటాడు, నిలవదు. ఎందుకంటే సాతాను పవర్ఫుల్. సాతాను పవర్ఫుల్లా? కాదు, క్రితం. ఓకే, ఎందుకు పవర్ఫుల్ అంటే ఎవ్రీబడి ఈజ్ ఎ సిన్నర్. అయితే దేవుడు ఏం చేశాడంటే, ధర్మశాస్త్రం ప్రతి ఒక్క వ్యక్తిని పాపినిగా ఎంచుతుంది.
ఇంకా దానిలో నుంచి నో ఎగ్జిట్ అనమాట, బయటికి వెళ్ళే దారి లేదు. కానీ దానిలో ఒక లొసుగు ఉంది, కనిపించని ఒక సీక్రెట్ వెపన్ ఒకటి ఉందన్నమాట ధర్మశాస్త్రంలో. ఇందాకేం చదివాం, జీవింప చేయగలిగిన ధర్మశాస్త్రం ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం వల్లనే కలుగుతుంది, కానీ ధర్మశాస్త్రం అందరినీ పాపముకు లోనైన వారిగా ఎంచిందన్న. సో సాతాను అనుకున్నాడు, ఈ బుక్ పట్టుకొని 10 ఆజ్ఞలు, ఓకే ఏ భక్తుడున్నా కమాన్ ఫెయిల్. నువ్వు ఏదైనా సాధిస్తావు, సాధించి ఇప్పుడు మీకు మైండ్లో ఎట్లా అనిపిస్తుంది? ఇవి మీరు ఒకటి ఒక కెరీర్లో మీ జీవితంలో ప్రమోట్ అవ్వాలనుకుందాం, ప్రార్థన చేస్తారు. సడన్గా వాడు వచ్చి ఒక థాట్ నాటుతాడనమాట. ఒకవేళ నువ్వు అలా చేసినందుకేమో వాడు తీస్తున్న ఆయుధం ఏంది అర్థమవుతుందా? ఒకవేళ ఇందుకేమో, ఒకవేళ అందుకేమో. సో మీకు చూపిస్తున్నది ఏంటి? ధర్మశాస్త్రం. అది చూపించాడంటే నువ్వు విశ్వాసంలోంచి పక్కకు వచ్చేస్తావు. నీకు బేస్ లేదు. దేవుడు నాకు చేస్తాడా? నువ్వు వాళ్ళకి బీపీ, నీకు బీపీ కాబట్టి నీకు కూడా బీపీ. ఓకే, నేను 4-3 తరముల వరకు శాపాలు ఉంచుతా, అయిపోయింది. అట్టయితే నాది 3, ఇంకోటి ఉంది. సో ఎలా గెలిచాడు? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభువా తీసే, బట్ నువ్వు కర్స్ బ్రేకర్ అని నీకు అనిపించదు, ఆ శాపాన్ని తీసేవాడని నీకు అనిపించదు. నీకే సాతాను వచ్చి ఇదిగో వాళ్ళకయింది, వీళ్ళకయింది. నేను కొంతమందితో మాట్లాడుతాను, ఏమైంది అని అంటే, ఒకరిని వాళ్ళు చంపేశారు, అందుకని మా ఇంట్లో ఎవరికి అట్లా ఉండదు, ఇట్టుండదు. సరే, వాళ్ళకి చంపింది. మనకి కనపడాల్సిన వాక్యం కనపడదు. ఎవడైనా పాపం చేస్తే తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లలు పండ్లు పులిసినాయి అని మీరు చెప్పు సామెతని నేను నిరర్ధకం చేస్తాను. ఎవడు పాపం చేశాడో వాడే చచ్చి, ఆ వరుసలు మనకు కనపడవు. మనకేం కనపడతాయి అంటే ఆ నిర్గమకాండం వరుసే కనపడుతుంది. 4-3 తరాల వరకు అంటగా, 4 అంటగా, 3 అంటగా. ఓకే, సో ఇక అదే మైండ్. ఇంకా నువ్వు గెలిచేది ఎక్కడ? ఇప్పుడు పిల్లోడు ఉంటాడు, వాడు కొంచెం గాలిగా తిరుగుతున్నాడు అనుకో, అబ్బో వీడికి వీళ్ళ నాన్న గురునాలు వస్తున్నాయే, ప్రభువా వాడు నాన్న అయిపోతాడు, ప్రభువా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న అయిపోతాడు, వాళ్ళ నాన్న చేసేవాడిని నువ్వు బాగుపడిని సాతాను లాని తీసుకొచ్చాడు అనుకుందాం. హీఈస్ ఆల్వేస్ విక్టోరియస్. అర్థమవుతుందా? ఎట్టంటే బిలాం గనక వచ్చి దొంగసాడీలన్నీ చెప్పినట్టు, ఓకే, ఏదో ఒకటి తీసుకొని వస్తాడు నీ జీవితంలోకి, నువ్వు ఓడిపోవటానికి నీ ఆత్మీయ పోరాటంలో. అర్థమవుతుందా? సో నువ్వు ప్రేయర్ చేసినప్పుడు అది అందుకేనేమో, మళ్ళీ మనకు ఎట్లా అనిపిస్తుంది, ఏంది నేను అనంత జ్ఞానిలా ఉన్నాను, ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలిసిపోయింది, ట్రబుల్ షూట్ అసలు అనిపిస్తుంది. అంటే భలే కనిపెట్టేనే, ఇది నీకు కలిపి తాను చెడ్డిన కోతి అది చర్చినంతా చర్చిద్ది, వెళ్ళి 10 మందికి చెప్తాం, అవునా నేను కూడా అదే అనుకున్నా, పోతే అవి పని చేస్తాయి. అది తొక్కావా నిమ్మకాయ, పని చేస్తాయి. నేను అలాగే అనుకున్నా, స్మైల్స్ అని చెప్పింది దాన్ని బట్టి తొక్కా, అయిపోయా. అప్పటి నుంచి అసలు వాడు డీల్ క్యాన్సిల్. తొక్కినప్పటి నుంచి నిమ్మకాయ పాపం, నిమ్మకాయ చెట్టుకి కాసినప్పుడు నిమ్మకాయ, కింద రోడ్డు మీద పడుకున్నప్పుడు కూడా నిమ్మకాయ. పాపం నిమ్మకాయకి నా కళ్ళు వచ్చేసినాయి, రెడ్ వచ్చేసినాయి, వైట్గా వచ్చేసినాయి అనలా. అది నిమ్మకాయలోకి మీరేమో జీవం పలికారా? అంత పవర్ఫుల్ ఎవడు లేడు. నమ్మకం పలికావు, దానికి పవర్ ఉంది. ఓకే, ధర్మశాస్త్రం పలికావు. ఓకే, సో సాతాను పవర్ ఏంటంటే ఇది. అయితే మనకి ఒకటి అలవాటు అయిపోయిన తర్వాత మర్చిపోతాం. మీకు తెలుసా, బాగా గెలవటం అలవాటు అయిపోయింది అనుకుందాం, ఓడిపోవటం మర్చిపోతాం. ఓకే, బాగా సంతోషంగా ఉన్నాం అనుకుందాం, దుఃఖం మర్చిపోతాం. రోజు బిర్యానీ తిన్నాం అనుకుందాం, పప్పు చారు వెళ్ళదు కదా, అలా అయిపోతాం. అలా అయిపోయి సాతానుగాడికి పప్పు చారు పెడుతున్నాడు ఇప్పుడు యేసు ప్రభు. వాడికి తెలియలా మటనే వచ్చింది అనుకున్నాడు, ఏ మనిషిలో నుంచి అయినా. ఓకే, ఏమనుకున్నాడు,
యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన చంపాలనుకున్నాడు. ఆ పిల్లగాడు ఏం చేస్తాడులే అనుకున్నాడు. ఇంకోసారి వాడికి ఏంటంటే ధర్మశాస్త్రంలోనే తెలియని ఒక 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 మెలిక, ఒక వాట్ టు సే, ఓ హిడెన్ జెమ్ మిస్టరీ ఒకటి ఉంది. ఒక మెలికే అంటాం అనుకుంటా. ఓకే, తెలియనిది ఒకటి ఉందని వాడికి మర్చిపోయాడు పాపం. అలవాటైపోయి అందరితోటి గెలుపు అలవాటైపోయి, గెలుపుతోటి పొసెస్ అయిపోయి, ఈగోకి పంప్ అయిపోయి, నన్ను కొట్టేవాడు ఎవడురా అనే ప్లేస్కి వెళ్ళిపోయాడు అనమాట. అసలు పైన కుర్చీ వేసుకొని బెడ్ కూడా వేయించుకున్నాడు హెవెన్లో. ఓకే, సో ఆ ఫోటోని మన వాళ్ళు పట్టుకున్నారనమాట. అమ్మాయి కాళ్ళు ఒత్తుతూ ఉంటే కేబీలో ఉన్న ఏమంటారు దాన్ని, కిళ్ళి తింటా ఉంటాడనమాట పాము మీద పడుకొని. సో అట్లాంటివన్నీ అక్కడి నుంచే వచ్చినాయి. ఓకే, ఎందుకురా మరి వాడు ఆడ పడుకొని ఉన్నాడు, వాడు ఊహలు అవన్నీ. ఓకే, సో ఉంటే ఇప్పుడు యేసుక్రీస్తు గ్యాప్ చూశాడు. అబ్బా, యేసుక్రీస్తు సందు ఎతకటంలో సామాన్యుడు కాదమ్మా, జ్ఞానుల్ని వాళ్ళ కుయుక్తిలో పట్టుకుంటాడు. సో ఇప్పుడు సాతాను అనుకున్నాడు, నీ దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఓకే, నా హృదయంలో మా భార్య నిండుకుపోయింది, పో విడిపోయాడు పో. అది ఉండకూడదు, ఇది ఉండకూడదు. 10 ఆజ్ఞల్లో ఒకటి కూడా సక్సీడ్ కాదు నేను, అన్నీ ఫెయిల్. మరి ఎలా వెళ్తాం? సో దారి లేదు అంటే ఖచ్చితంగా దారి లేదు. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్, వచ్చిన తర్వాత వీడేమన్నా గెలుస్తాడా అనుకొని ఇప్పుడు యేసు ప్రభు ఎంచుకున్న గ్యాప్ ఏంటో తెలుసా? మొత్తంలో ఆ ఎంట్రుకంత ఓపెనింగ్, లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద టనల్ ఏందో తెలుసా? ధర్మశాస్త్రంలో జీవం ఉంది. ధర్మశాస్త్రం నీతిమంతునికి విధింపబడలా, అది వాడికి తెలీదు. ప్రతి శరీరానికి మరణం ఉందన్న డెఫినేషన్లో ఉన్నాడు, కానీ నీతిమంతుణ్ణి ఇది శిక్షించలేదన్న సంగతి తెలియదు. అర్థమవుతుందా? నీతిమంతుణ్ణి పట్టుకోవటం దీనిలో లేదని వాడికి తెలియదు. కాబట్టి ఆత్మ రూపంలో ఆయన నీతిమంతుడిగా తీర్చబడి, సో జీసస్ క్రైస్ట్ వచ్చాడు, పరిశుద్ధుడు, హోలీ. ఇది పనిచేస్తుంది ఆయన మీద. చచ్చిపోయాడు అంటే పిలాతు దగ్గర, కయపా దగ్గర తీసుకెళ్ళాడు. సాతాను ఒకటే గుసగుస, వాడిని చంపేయండిరా అని. కానీ ఓకే, చంపేస్తే చాప్టర్ అయిపోయిద్దని పిలాతు ముందు నుంచుంటే, నువ్వేమి ఉత్తరం ఇవ్వా, నిన్ను సిలువ వేయటకును నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదని నీ వెరుగువా అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, చూడు, నువ్వు చాలా టెరిబుల్ ప్లేస్లో ఉన్నావు. నన్ను ఎగ్జిక్యూట్ చేస్తే, నన్ను చంపితే నువ్వు నిర్దోషిగా బయటికి వెళ్ళిపోవు. నన్ను అప్పగించిన వాడికి నీకన్నా ఎక్కువ పాపం కలదనగానే, అంటే నాకు కూడా పాపమేనా అన్నాడు. మరి నిశ్చయంగా అన్నాడు. పిలాతు తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. నేను అంటుంది మీకు అర్థమైందా? కానీ వాళ్ళుండి, అలా అయితే నువ్వు కైసరు స్నేహితుడు కాదు అన్నాడు. అట్లయితే నేను చంపేయాలి. సో జీసస్ క్రైస్ట్ మీద ఈ లోకంలో కైసరు అన్న పెద్ద, ది హైయెస్ట్ అథారిటీ, రాజ్యం పనిచేసి దానికి ఉన్న శక్తి మొత్తం పెట్టి చంపేసింది. పాపం యేసుక్రీస్తు ఏమయ్యాడు? చనిపోయాడు. ఓకే, బట్ దేవుడు పరలోకం నుంచి చూస్తే శరీరంతో వెళ్ళాడు, పాపాలు మొత్తం తీసుకున్నాడు, చచ్చిపోయాడు. ఒక్క దెబ్బ కొట్టారు, కట్టేశారు. ఒక్క దెబ్బ కొట్టగానే పరలోకంలో దేవుడు ద్వితీయోపదేశకాండం 15 తుడిపేశాడు. 24:16. ఒక దెబ్బకు 16 తుడిపావు, రెండో దెబ్బకు 17 తుడిశారు. అంటే ద్వితీయోపదేశకాండం 28:15 నుంచి ఉంటాయి అన్నమాట లెక్కలేనని శాపాలు. ఒక దెబ్బ కొట్టడం, అక్కడ ఒకటి తుడిపేయటం. ఎందుకని మీకు అర్థమవుతుందా? సో జీసస్ క్రైస్ట్ ఏం చేశాడంటే, రావటంతో ధర్మశాస్త్రాన్ని అన్లాక్ చేస్తున్నాడు.
ఓకే, వాళ్ళ పాపం తీసుకుంటున్నాడు కాబట్టి ధర్మశాస్త్రం చిన్న చిన్నగా పట్టు తప్పిపోతుంది. ఒక్కొక్క ఆజ్ఞ నిరర్ధకం. అయ్యా, నీతిమంతుడు ఒక్కడును లేడే, మొత్తం. ఇప్పుడు ఆయన చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడని ధర్మశాస్త్రము ఎరిగిన మీతో చెప్పుచున్నాను. సో లా చచ్చిపోయినోడి మీద పని చేయదు. వావ్, జీసస్ క్రైస్ట్ డైడ్. అప్పుడు దేవుడు పరలోకం నుంచి చూశాడు, ఏ ఎవరు వాడిని చంపింది అన్నాడు. ఇంకెవరు ఉంటారు చెప్పండి? ఎవరు చంపారు? ధర్మశాస్త్రం యొక్క బలము గలవాడెవడు? సాతాను, అపవాది. ఓకే, అపవాది చంపాడు. అప్పుడు దేవుడు చూశాడు, ఒక నీతిమంతుని శిక్షించటానికి ధర్మశాస్త్రములో ఒక్క ఆజ్ఞ, బలము, శక్తి లేదు కదా, మరి అతను మృతుల్లో ఎందుకుంటాడు? మరణం ఆయన్ని ఎలా బంధింపగలదు? కాబట్టి లేపండి అన్నాడు. ఓకే, రెడీనా? సో ద ఫస్ట్ పర్సన్, ఆది, మృతులలో నుంచి ఆది సంభూతుడుగా లేచిన వాడును అనింది అందుకే. సో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఏం చేశాడంటే, రెడీ, లేస్తున్నాడు. మీకు ఏమన్నా అర్థమైందా? నేను మళ్ళా చెప్తా. యేసుక్రీస్తు లేస్తున్నాడు. ఇది కన్ని విని ఎరుగంది. పరలోకంలో దూతలు కింద పడి దొరిలాడింది. వామ్మో, జీవం అనేది ఒకడు క్రియేట్ చేశాడు, ఇప్పుడు వరకు లేదు. జీవం అనే ఒక కొత్త శక్తిని మనం చూస్తున్నాం. ఏదైనా తోట, జీవవృక్షం, మంచి చెడు తెలివినిచ్చు వృక్షం, మొత్తం ఇటు తిని ఇటు వెళ్తున్న జీవం అన్న ప్రపంచంలోకి ఒక్కడు ఎలా లేకపోయాడు? హలో, ఇప్పుడు యేసు ప్రభువు లేవటంతో కొత్త ప్రపంచం. దిస్ ఈజ్ లైఫ్. కమాన్, ఇది జీవం. ఇప్పుడు బైబిల్ దమ్మా. పని చెయ్యదు. ఇప్పుడు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎందుకని? ఆయన చచ్చిపోయేటప్పుడే నిన్ను నిందారహితుడిని చేసేసాడు. అసలు ధర్మశాస్త్రం ఇక ధర్మశాస్త్రముకి మించిన ఒక వ్యక్తి బతికి కనపడుతున్నాడు. జీవానికి దారి ఉండగా ఈ పుస్తకం నాకెందుకు? హలో, సో ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి ప్రత్యక్షమవుతుంది. అది యేసుక్రీస్తునందు విశ్వాస మూలమైనది, నమ్ము వారికి అందరికీ కలుగుజేయి దేవుని నీతి అయి ఉన్నది. ఓకే, సో నీతికి, జీవానికి, అరే ఆది సంభూతుడు, జీవానికి ఆరంభం మొదలైంది. ఇప్పుడు వరకు జీవం అంటే తెలీదు. నౌ జీవంలోకి వచ్చింది. లైఫ్ కేమ్ ఇన్ టు లైఫ్, బ్రతకటంలోకి వచ్చింది. అరే జీవం బతుకుతుంది. హలో, ఉన్నారా? ఇప్పుడు దాన్ని ఎట్ట చంపుదాం? జీవం అంటే ఏంటంటే మరణాన్ని మింగేసేది. జీవం అంటే మరణం పక్కన బతికేది కాదు. వెలుగు అంటే ఏంటంటే చీకటిని మింగేది. అర్థమవుతుందా? అంటేనే యేసుక్రీస్తు సాతాన్ని వేసేసాడని అర్థం. అర్థమవుతుందా? సో యేసుక్రీస్తు జీవములోకి ప్రవేశించకుండా సాతాను చెయ్యాల్సింది చేయలేకపోయాడు, వల్లక. సో ఇప్పుడు క్రైస్ట్ రెయిన్డ్ ఇన్ లైఫ్. ఓకే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా దే రెయిన్ ఇన్ లైఫ్ అన్నాడు అందుకు. సో జీసస్ క్రైస్ట్ ఇప్పుడు జీవితంలోకి వచ్చాడు, జీవంలోకి వచ్చాడు. భూమి మొత్తంలో దేవుడు తప్ప జీవంలో బ్రతుకుతున్న ఒక్కడిని చూపించండి. క్రితమైన, అప్పుడైనా, ఆ తర్వాత అయినా ఎవడూ లేడు. ఒక్కడు, పునరుద్ధాన బలము. దేవదూతలకి బల ప్రసాదిస్తాడు దేవుడు, బలము కాదు. అర్థమవుతుందా? సో నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారము కలదు, తిరిగి తీసుకోవటానికి నాకు. ఇప్పుడు జీవంలోకి ఒక మనిషి వచ్చాడు. ఒక మనిషి రాగానే ఆయన ధర్మశాస్త్రాన్ని నల్లిఫై చేశాడు, సున్నా. ఇప్పుడు వెంటనే మిక్కాయలు, గ్యాబ్రియల్ అందరూ పుస్తకాలు తెచ్చారు. రైట్ యు ఓన్ థింగ్, నీ కొత్తది రాయ్, ఎందుకంటే పాతది అబ్సలీట్.
అది నిర్మూలింపబడింది. కొత్త రూల్ రాయ్. అప్పుడు ఆయన నా యందు విశ్వాసం ఉంచబడు చనిపోడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అది నీతి, అది పరిశుద్ధత, అది విమోచన, అది విడుదల, అది రక్షణ. అర్థమవుతుంది? సో మరణం అనే దాన్ని జీసస్ క్రైస్ట్ టేస్ట్ చేసి తిని మింగేసి సమస్తమును లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి లేచి బతుకుతున్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా యేసు ప్రభు ఎట్లా ఉన్నాడు చెప్పండి? ఫుల్ ఆఫ్ లైఫ్. ఆ జీవం ఎట్లంటే యుగ యుగములకు తండ్రి మొదట నీ యొద్ద నాకు ఎట్టి మహిముందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచను అంటే దేవుడికి సమానంగా. ఎవ్వడు ఎప్పుడు చూడలేదు. ఇదేంది జీవం బతుకుతుంది, ఒక కొత్త ప్రపంచం ఓపెన్ అయింది. ఒక దూత వచ్చి ఒకరిని బతికించగలడా? ఒక దూత మృతుల్లోంచి లేపగలడా? నో. మరి ఈయన తనకు తాను లేసాడేంది? ఆయనకి ఎట్లా వచ్చు? ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే నిన్ను కూడా లేపుతా అని విశ్వాసం ఉంచు. దాదా అది లేవలేదా? తనకు తాను లేసాడేంది? బతికించగలడా? ఒక దూత మృతుల్లోంచి లేపగలడా? నో. మరి ఈయన తనకు తాను లేసాడేంది? ఆయనకి ఎట్లా వచ్చు? ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే నిన్ను కూడా లేపుతా అని విశ్వాసం ఉంచు. దాదా అది లేవలేదా? మే ఐ హెల్ప్ యూ? దానిలో వాడు ఇరికిపోతున్నాడా? అట్నుంచే నేను వెళ్ళింది. ఓకే, కనపడని గ్యాప్ ఉంది, దానిలో మనం గెలిచాం. సో జీసస్ క్రైస్ట్ లేచాడు, లేచి పైకి వెళ్ళాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు తండ్రి అన్నాడు, కుమారుడా ఐఎమ్ వెయిటింగ్. నీ కోసం ఉంచిన పుస్తకాన్ని ఇప్పటికొచ్చావు తీయటానికి. ఓకే, కొత్త రూల్స్ రాద్దాం. ఓకే, యేసుక్రీస్తు పైన జీవంలోకి ఆయన ప్రధానుల కంటే అధికారుల కంటే ఉన్నవాడు కదా రాబో ఎంతో హెచ్చుగా పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఓకే, ఎవడును ఎప్పుడు ఆయనను చూడలేదు. అది ఆయన. సో ఆయన దగ్గర ఉన్నప్పుడు జాన్ని ఆత్మలో తీసుకెళ్ళాడు అనమాట. యోహాన్ అన్నాడు, ప్రభువా నువ్వు వచ్చావు, చచ్చిపోయావు, అంతా అయిపోయింది, నువ్వు జీవము రక్షణ అన్నీ చెప్తున్నాం కానీ తర్వాత ఏందని అడిగాడు. యోహాన్ని కొంచెం తీసుకొని వెళ్ళి పద్మాసులు వేయండి, అక్కడ ఎప్పుడు లేడు, తినడానికి కూడా లేకుండా చేయండి అన్నాడు. ఓకే, ఎందుకంటే బిజీగా ఉంటాడు, నా దగ్గర ఉండి నేను పెట్టే తింటాడు అన్నాడు. ఆయన తీసుకుని వెళ్ళి జైల్లో వేశారు. ఓకే, అంతే, జైల్లో లేడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆత్మవశుడై. పరలోకం వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తుంటే ఆ అగ్ని వంటి కళ్ళు నేత్రాలు కిందకి. ఎవరైనా ఎవరు? అది ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు నువ్వేనా? కింద చేపలు పట్టుకుంటా మాతో ఉన్నా నువ్వేనా? ఇప్పుడు ఈ ప్రపంచం ఎట్లుంది? ప్రభువా చేపను పట్టుకున్నట్టు తోకతో వాడిని కూడా పట్టుకోవచ్చా? ఇప్పుడు మనం పట్టుకోవచ్చు, చట్టుకోవచ్చు. పోతే మనం ఏంటంటే టెక్నిక్తో గాలం వేద్దాం, కొంతసేపు మనం డక్ హంట్కి వెళ్దాం అన్నాడు, బాతు వేటకి వెళ్దాం అన్నాడు. ఓకే, క్రైస్తవులందరూ గాలాలు తెచ్చుకోండి, చేపల వేట బాతుల వేటకి మనం వెళ్దాం. సో మీరెందుకు ప్రార్థనలు, ఎందుకు ఇంత నువ్వు డక్ హంట్కి వెళ్తున్నావు, జింకను వేటాడబోతున్నావు, ఎందుకు నీకు అంత బాధ? ఈజీ. ఓకే, యేసు ప్రభుతో. సో పైకి వెళ్ళి కూర్చున్న తర్వాత తండ్రి చేతిలో నుండి కొత్త రూల్స్, కొత్త ఆర్డర్, కొత్త ప్రభుత్వం. ప్రధాన యాజకుడు మృతి పొందితే అతనితో పాటు అది కొలాప్స్. ఎవరైనా కొత్తలకు వస్తే యాజకుడు మార్చబడిన ఎడల యాజక ధర్మము సహా మార్చబడును కదా. మరి యాజకుడు ఉన్నప్పుడు పోయి ఆయన ప్రార్థన చేస్తా పోదు మిమ్మల్ని దీవిచ్చాడనే సిస్టమ్ మారాలి కదా. సో ఇప్పుడు ఆయన వెళ్ళి తండ్రి దగ్గర, ఆయన చేతిలో ఒక పుస్తకం ఉందన్నమాట, తండ్రి చేతిలో. ఓకే, యేసుక్రీస్తు ఆ బుక్ని తీసుకున్నాడు. వెయిట్, జాన్ తీయండి, యోహాన్. జాన్
చాప్టర్ 11 11 తీసారా? 12 సారీ పేజ్ తిరగబడింది. 12. అందుకు యేసు, ఈ శబ్దం నా కొరకు రాలేదు, మీకోసమే వచ్చింది. 31. ఇప్పుడు లోకమునకు ఏం జరుగుతుందన్నాడు? తీర్పు జరుగుతుంది. ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి తోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకి సిలువ ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు నిరపరాధి, పరిశుద్ధుడు, పాపులలో చేరను, ఈయన లేచిన వెంటనే ఇప్పుడు లోకమునకు ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. ఈ లోకాధికారి బయటకి, ఆ క్రితం అంతా పరలోకంలో మరణం అనేది లేదు. యేసుక్రీస్తు జీవాన్ని ఇనాగరేట్ చేసిన తర్వాత పరలోకంలో ఫస్ట్ వాడిని తోసేశారు. ఈయన వచ్చేటప్పటికే గెంటేశారు. ప్రకటనలు 12. ఓకే, అంతటా పరలోకం ముందు యుద్ధము జరిగాను. ఘట సర్పం వాడి అనుచరులకి ప్లేస్ లేదు కాబట్టి వాడు పడద్రోయబడిన, భూమి మీద పడద్రోయి. సో యేసు ప్రభు పరలోకంకి వెళ్ళిన తర్వాత రూల్ మారిపోయింది. ఇప్పుడు నీ గురించి పరలోకంలో చెప్పేవాడు కూడా లేడు. యేసు ప్రభు ఉన్నాడు, వాళ్ళందరూ నా వాళ్ళు అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఈ లోకాధికారికి ఏమైందన్నాడు? తీర్పు. అందుకని ఏం జరిగింది? నెక్స్ట్ తీయండి, 16. తీసారా? 8. ఆయన వచ్చి ఏంటంట? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, లోకము దేనిని గూర్చి? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకము ఒప్పుకొన చేయను. ఆయన వచ్చి పాపను గూర్చి, నీతిని గూర్చి, తర్వాత మాట ఏంటి? తీర్పును గూర్చు. ఆయన వచ్చి తీర్పును గూర్చు లోకమును ఒప్పుకొన చేయను. నెక్స్ట్ వర్స్ చూడండి. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చు నేను తండ్రి యొద్దకు వెళ్ళటమని మీరు ఇక్కడ నన్ను చూడరు కదా. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చు. మీకు అర్థమవుతుందా? సో మనలందరినీ, ఇక్కడ ఉన్న వ్యక్తులందరినీ క్యాప్టివిటీలో పెట్టేవాడు తీర్పు పొంది ఉన్నాడని, వాడు ఓడిపోయాడని ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ వచ్చి నిన్ను ఒప్పిస్తాడు. అసలు సాతానికి అథారిటీయే లేదురా. తీర్పులో కండెమ్డ్, ఓడిపోయాడు. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా వాడు చాలా పవర్ఫుల్. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి, అరే వాడు పవర్ఫుల్ అనేవాడే అక్కడక్కడో కింద పడుతున్నాడు, జారి కింద పడతా ఉన్నాడు, వాడిని పట్టుకునే నాదుడు లేడు, హీస్ ఫెయిలింగ్. మీకు అర్థమవుతుందా? వాడికి తీర్పు తీర్చబడింది, జీవం అనేది వచ్చేసింది. ఓకే, యేసుక్రీస్తు పరలోకంకి వెళ్ళాడు. పరలోకంకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధులకి, మనందరికీ ఓపెన్ చేస్తున్నాడు అనమాట ప్రపంచం. మై డియర్ చిల్డ్రన్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు సీ ద గేమ్. మీరు క్రితమంతా ధర్మశాస్త్రం చూశారు కదా. ధర్మశాస్త్రంలో మీ చరిత్ర రాయబడి ఉంది. ఇప్పుడు నాలో మీ చరిత్ర చూపిస్తా చూడండి అన్నాడు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం మొత్తం నీ గతి, నీ స్థితి, నీ నరకం వెళ్ళటం రాసింది. లుక్ టువర్డ్స్ మీ, నన్ను చూడు, వాడి గతి ఏమైందో నీకు చూపిస్తా. ఓకే, సో యేసుక్రీస్తు యోహాన్ని పైకి తీసుకొని లోపలికి వెళ్ళాడు. వెళ్ళి రే చూస్తున్నావు కదా అన్నాడు. చూస్తున్నాను ప్రభువా. ఆయన చేతిలో ఉన్న పత్రాన్ని తీసుకున్నాడు అనమాట. ఓకే, ఒక స్క్రాల్ ఉంది, దానికి 7 ముద్రలు వేసున్నాయి. దేవుడి 7 ముద్రలు వేసుంటే ఆ స్క్రాల్ని పట్టుకున్నాడు. ఏంటదంటే దేవుడి చేతిలోంచి ఆ ముద్రలు గల అది తీసుకున్నాడు. ఆ ముద్రలు ఏంటంటే, ఇప్పుడు మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, నేను చెప్పే వాక్యం అని కాన్సెప్చువల్గా అర్థం చేసుకోకూడదు, బతకాలి. సో నౌ యు బిహేవ్ లైక్ జీసస్ క్రైస్ట్. నువ్వు యేసు ప్రభు అనుకో. అర్థమవుతుందా? యేసుక్రీస్తు అది పట్టుకున్నాడు. ఇప్పుడు దీని అర్థమైంది, నువ్వు పట్టుకున్నంత ఫీల్ అవ్వు.
అప్పుడు కానీ నీకు అర్థం కాదు జీసస్ క్రైస్ట్ లైఫ్ ఏందని. ఓకే అమ్మ సాతాన్ రెడీయా? ప్రభు కొంచెం వెయిట్. బికాస్ ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు నీ అంతు చూడబడతా ఉంటుంది లెవెల్స్లో. ఓకే, నేను వాడి అంతం ఎలా రాస్తున్నాను అనేది అన్నమాట. మన అంతం ధర్మశాస్త్ర ప్రకారం నరకం కదా, ఇప్పుడు ఆ పుస్తకంలో వాడి నరకం రాసి ఉంటుంది. ఓకే, మన జీవం రాసి ఉంటుంది. రైట్. సో జీసస్ క్రైస్ట్ ఫస్ట్ సీల్ ఇప్పాడు, వాడి సంబంధాలకు ఏమవుతుందో చూపించాడు. 2వ సీల్, 3వ సీల్, 4, 5. సో యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు పరలోకంలో కూర్చొని రెడీ పరలోకంకి వెళ్ళాడు. వెళ్ళి పిల్లలు చెప్పు ప్రభువా, ఎరుకో దగ్గరే ఉన్నారుగా అందరూ, ఫోన్ కాల్, సరౌండెడ్. ఓకే, రెడీ నేను ఇది ఇప్పుతున్నా, రీఎన్ఫోర్స్మెంట్ మీకు వస్తుంది అన్నాడు. అవునా ప్రభువా, అందుకేనా వెళ్ళి దిగులు పడతా మొహం గడుక్కుంటుంటే యెహోషువ చెరువులో వెనక ఒకడు నుంచొని ఉన్నాడు కత్తి పట్టుకొని. రీఎన్ఫోర్స్మెంటా అంటే యెహోషువ అనుకున్నాడు నాకే అన్ని బాధలు అని మొహం గడుక్కున్నాడు చెరువులు ఎవరికి కనపడకుండా. ఆడ దిగ్గాడు అన్నమాట. తిరగగానే ఒక అతను కత్తి దూసిపట్టుకొని ఇంత ఎత్తున్నాడు. నీవు ఎవడో వాడి పక్షం ఉన్నాడు, మా పక్షం ఉన్నాడు, ఎటో చెప్పు, ఎటో పారిపోవాలి, నేను డిసైడ్ చేసుకుంటా అన్నాడు. ఎటు కాదు, పారిపోవాల్సిన అవసరం లేదు, నేను యెహోవా సైన్యాధిపతికి యుద్ధం చేయటం. అవునా? పైన ఆయన ఒకటి తెరుస్తున్నాడు, మీకు ఎరుకో మీదని రాశాడు, ఐఎమ్ గోయింగ్ బిఫోర్ యూ, నేను మీ ముందు వెళ్తున్నాను. మీకు నేను అంటుంది అర్థమవుతుందా? యా. సో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్న పరిస్థితుల్లో ఎందుకు పెట్టాడంటే రీఎన్ఫోర్స్మెంట్ వస్తుంది, నువ్వు గెలుస్తావు. ఓకే, ఆయన జీవాధిపతి ఏమి చేస్తున్నాడు ఈ టైంలో అంటే ఒకటి తీయటం అంటే దాని అర్థం రోమన్స్ 8, రోమా 8. తీసారా? 26 ఏముంది? అటువలే ఆత్మయు మన దౌర్బల్యము చూచి సహాయము చేయుచున్నాడు. మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకేంటంట, మనం ఆయన చేతిలో ఉన్నాయి, మనం అంత చూడలేకపోతున్నాం, తెలియదు. కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుతో ఆత్మ తానే మన పక్షమున మరియు హృదయములు పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసేది ఏలైనా కానీ దేవుని చిత్త ప్రకృతిలో అందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. సో రెడీ. ఇప్పుడు మనం ఏంటంటే మన ప్రాబ్లం దగ్గరుండి ప్రార్థన చేసేటప్పుడు ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఆత్మ, ఇంకొక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ మీలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నేను మరలా చెప్తా, జీవితం అంతా పానికస్, సార్ట్ చేయలేని ప్రాబ్లం. బట్ యేసుక్రీస్తు పైకి వెళ్ళి జీవంలోకి ప్రవేశించిన తర్వాత ద సేమ్ స్పిరిట్ నీకు ఇచ్చి ఇప్పుడు చేయి ప్రార్థన అన్నాడు. అంటే యు నాట్ ప్రేయింగ్, నువ్వు పోరాడుతున్నావు. అర్థమవుతుందా? సో అందుకే మీ దాసుడైన ఎఫ్రా ప్రార్థనలో పోరాడుచున్నాడు అనింది. సో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏమవుతుందంటే ఏదైతే సాతాను పట్టుకున్నాడో, ఓకే, యేసు ప్రభు ఆత్మ రూపంలో నీ ప్రార్థనని ఆత్మ స్థాయికి తీసుకుని వెళ్ళి సాతాన్ని నువ్వు స్ట్రైట్ ఎదుర్కొంటున్నావు అన్నమాట. అంటే నువ్వు ఎంత ఎంపవర్డో తెలుసా? క్రితము ప్రార్థన అంటే ప్రభా ఇస్తావా, నీకు కుదరదు. బట్ నో ప్రార్థనలో వాడిని చంపటానికి భటుడుగా నిన్ను వాడుకుంటున్నాడు.
మీకు నేను అనింది అర్థమైందా? యేసుక్రీస్తు అంత పర్యంతము పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకం. మీరేమనుకుంటా అంటే, ఎందుకు ప్రభు వాడు బాణాలు వేస్తుంటే నన్ను పంపిస్తాను? భట్టుడు కాకుండా రాజు వెళ్తాడా? ఎవరు వెళ్తారు? నువ్వు. ఓకే, నువ్వు వెళ్తున్న అధికారం ఎవరిది? పవర్ ఎవరిది? బలం ఎవరిది? రాజ్యం ఎవరిది? అర్థమవుతుందా? సో మనం ప్రార్థన చేస్తున్నాం అంటే యేసుక్రీస్తు తిరిగి లేచి ఆయన చేతిలో సంపాదించుకున్న ఆ తీర్పు, నీ విక్టరీ, స్టెప్ బై స్టెప్ యువర్ మార్చింగ్ ఫార్వర్డ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో. ఓకే, ఆయన ఆత్మ ద్వారా ఆయన సంకల్పం చప్పున నిన్ను నడిపిస్తున్నాడు అనమాట. ఓకే, ఇంకొంచెం చేయి, చచ్చాడు. హలో, మీకు ఏమైనా అర్థమైందా? సరే, నేను ఒక ఉదాహరణ చెప్తా, మీకు అప్పుడు అర్థమైద్దేమో. ఒక టైంలో ఏమైందంటే, నాకు అది తెలీదు, దాన్ని ఏమంటారు, ఒకరోజు నిద్రపోతుంటే కల్లో అంటే ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్, తెలియదు నాకు, ఇప్పుడు గుర్తులేదు. దాని పేరు ఆరియన్ ఏదో చెప్తున్నాడు, ఏదో అని నాకు ఒక నక్షత్రం కనపడుతుంది. నక్షత్రాల కలయిక అన్నమాట, జోడియాక్ టైప్. ఈ నక్షత్రాలన్నీ ఫామ్ అయితే అది ఒక, మనము ఈ జోడియాక్ జాతకాలు చూస్తామే, జెమినాయ్, టాటర్స్, ఇవన్నీ ఉంటాయి కదా, కుంభ, కర్కాటక, మిథున రాశి, ఇవన్నీ ఉంటాయి కదా, మీకు తెలియదే ఉంది. సో అలా నేను కళ్ళు మూసుకుంటే ఒకడు అంటే చాలా ప్రార్థన చేసింది. దేని ఒక పర్టిక్యులర్ విషయం, అప్పుడు మినిస్ట్రీ బ్రేక్ త్రూ అనమాట అది. సో సరైన ఫైట్ నాకు. అప్పుడు 6 నెలల్లో జరగబోతున్నది చెప్తున్నాడు, జరగల ఇంకా. ఆ నక్షత్రాలన్నీ ఉన్నాయి, నాకు ఆ సౌండ్ ఓరియన్ అని ఏదో చెప్తున్నాడు, నాకు అర్థం కాదు. పొద్దున్నే నిద్రలేసా, ఆ సౌండ్ నాకు అర్థం అవుతుంది. పొద్దున్నే వెళ్ళి మొత్తం ఎతికి ఆ పుస్తకాలన్నీ, అంటే ఎవరని బైబిల్లో ఉందా ఆ సౌండ్, ఆ మాట? ఏదో గ్రీక్లో దాన్ని ఏదో విధంగా అంటాం. అంటే ఏంటంటే లాస్ట్కి దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. అప్పుడు నేను గ్రహించా, దట్ ఈస్ ప్రిన్సిపాలిటీస్ అంటే అధికారులు అంటారు. అంటే ఇప్పుడు ఒక